హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి ఆంధ్ర రుచుల్లో ఈరోజు నేను మీకు టమాటీ పచ్చడిని అయితే చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా స్టైల్లో అయితే మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను ఈ టమాటీ పచ్చడిని. నాన్ వెజ్ తినని రోజుల్లో అయితే ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది. మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ అరకిలో టమాటీలను అయితే తీసుకున్నానండి. దీన్ని బాగా నీట్గా వాష్ చేసి ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. 5 నిమిషాల్లో గుమగుమలాడిపోయే టమాటీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ముక్కలన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసుకున్నాక దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక ఇక్కడ నేను ఎండుమిరపకాయలు ఒక 30 తీసుకుంటున్నానండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నాటు ఎండుమిరపకాయలని. ఇవి చాలా కారంగా ఉంటాయని కూడా చెప్పానండి. దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దాన్ని మిక్సీ జారీలో వేసుకోవాలి. మొత్తం ఇలానే మిక్సీ జారీలో వేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూన్ మెంతులను అయితే వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటీలని ఈ తాలింపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్లో చేశారంటే టమాటీ పచ్చడి అదిరిపోతుందండి. అంత రుచిగా ఉంటుంది. ఇలా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపును అయితే వేసుకుందాం. అలాగే ఒక అర స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దాం. మధ్య మధ్యలో మూత తీసి చూడాలండి. మనకి ఉడకడం అనేది స్టార్ట్ అయింది. మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి. దీన్ని మధ్య మధ్యలో అయితే మూత తీసి చూస్తూ ఉండాలి. చూడండి, మనకి టమాటీల నుంచి అయితే వాటర్ ఎలా రిలీజ్ అవుతున్నాయో. దీంట్లో ఒక అర స్పూన్ జీలకర్రని వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 కప్పు వెల్లుల్లి రెమ్మలు, ఒక 30 వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో చేశారంటే టమాటీ పచ్చడి ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారండి. ఇప్పుడు మూత పెట్టి ఇంకాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసినాక బాగా కలుపుకోవాలండి. ఈ ఊరే వాటరు ఇంకాలి. ఇందులోనే ఒక చింతబొట్టను అయితే వేసుకోండి. ఈ మాత్రం చింతపండు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఆ వాటర్ మొత్తం మనకి దగ్గర పడాలండి. గుజ్జుగా అయిపోవాలి. బాగా కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్లో చేశారంటే మీరు కంచంలో ఒక్క మెతుకు వదలకుండా తినేస్తారండి. రుచి అయితే అదిరిపోతుంది. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా మిరపకాయలు వేయించుకున్నాం కదండి, దాన్ని ఇలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మన పచ్చడిని కూడా వేసుకోవాలి. పచ్చడిని వేసుకొని మొత్తం ఇలాగే వేసుకొని ఇప్పుడు ఒక తిప్పితే సరిపోతుందండి. మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మరీ మెత్తగా పట్టేయకండి. దీన్ని ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకుందామండి. ఇందులోనే 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎండుమిరపకాయలని వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకోవాలి. తాలింపు మనకి బాగా వేగాలండి.
ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం. పచ్చడి మన వీడియోలో చూపించినట్టు చేశారంటే మారు మాట్లాడకుండా కొంచెం అన్నం ఒక మెతుకు వదలకుండా తినేస్తారంటే నమ్మరండి, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు పావు టీ స్పూన్ ఇంగువను వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ వేస్తే గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అయితే ఈ తాలింపులో వేసుకోవాలి. పచ్చడిని మొత్తం ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా ఇలా కలుపుకోండి. వాసన అయితే ఇల్లంతా మొత్తం గుబాలించేస్తుందండి, అంత వాసన వస్తుంది. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత గుమగుమలాడిపోతుందండి పచ్చడి వాసన అయితే. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకోండి. మనం టమాటీలు ఉడికించేటప్పుడు అర స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పచ్చడికి సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుంది. మీరు మీకు రుచికి సరిపడేది చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా మనకు పచ్చడి అనేది రెడీ అయిపోయిందో. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే రుచి అదిరిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాం. మన టమాటీ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. నేను ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తాను. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మన టమాటీ పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.